రాష్ట్రంలో వైసీపీ హయాంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. వైసీపీ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నామన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ టీం జరిపిన దావోస్ పర్యటనతో 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పదవి కోల్పోయిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ప్రణాళికాబద్ధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మల్టీ లెవెల్ అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విజయసాయిరెడ్డి పెద్ద దోషి. జగన్ అక్రమాస్తుల కేసులో A2 అని విశాఖపట్నంలో అల్లకల్లోలం సృష్టించి సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అటువంటి వారికి కఠిన శిక్షలు పడాల్సి ఉందన్నారు. అటువంటి వ్యక్తులు చిత్తశుద్ధి కలిగిన ఏ రాజకీయ పార్టీ చేర్చుకునే సాహసం చేయదన్నారు. సమావేశంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ పాల్గొన్నారు. పెద్ద దోషి. విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు. అనేక సంస్థలు మోసం చేశాడు. విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు, లక్షల కోట్లు సంపాదించాడు. ఇవాళ అవన్నీ మళ్ళీ తిరిగి బాధితులకు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ కాకినాడ సీపోర్ట్ చూసాం. అల్లుడికి ఇయ్యంకుడికి కట్టబెట్టాడు. అవన్నీ కూడా సజ్జలు అవన్నీ. ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది. రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డిగా రెండో ముద్దాయి. ఆనాడు నాడు నేడు కూడా రెండో ముద్దాయి. ఆయన ఎందుకు రాజీనామా చేస్తుంటే తప్పు పోదాం అనుకుని రాజీనామా చేస్తుంటాడు. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైనది కాదు. ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు. ఏ రంగంలో దోపిడీ చేయలేదు. ఆఖరికి పిల్లలకి ఇచ్చే పాఠ్య పుస్తకాల్లోనూ దోపిడీ, పేదవాడికి ఇచ్చే బట్టల్లోనూ దోపిడీ, పిల్లలకి ఇచ్చే ఆహారంలోనూ దోపిడీ. అలాంటి దోపిడీ వ్యవస్థను నడిపిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారే? చెప్పినవన్నీ అమలు చేయబోతున్నాం. సంక్షేమం అంతా అమలవుతుంది, అభివృద్ధి అంతా అమలవుతుంది. ఫలితాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి మెరుగుపడుతుంది, ఆర్థికంగా కొంత నిలదొక్కుంటాం. పేదలకు కూడా కొంత వెచ్చించేదానికి పేదల నిర్మూలన కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ మాకు వచ్చిన ఆర్డర్లు ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, మహిళలకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్లు వస్తున్నాయి. సబ్సిడైజ్ లోన్స్ మమ్మల్ని ఈర్మార్క్ చేయమన్నారు. 3 రోడ్లు వస్తున్నాయి. ఒకటి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు 87కి మొదలు పెడుతున్నాం. రెండోది వెంకటేశ్వర జనరల్ మార్కెట్ నుంచి 100 ఫీట్ కలుపుతున్నాం. సత్యనారాయణపురం రోడ్డు కలుపుతున్నాం. డ్రైన్ మళ్ళీ అటు నుంచి 100 ఫీట్ రోడ్డు నుంచి స్లాట్ హౌస్ రోడ్డుకి కలుపుతున్నాం. మధ్యలో రోడ్డు కలుపుతున్నాం. అక్కడ ఒక స్టేడియం కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఒక లారీ స్టాండ్ ఉన్న ఏరియాలోనే ఒక 14 ఎకరాలు ఐడెంటిఫై చేసి క్రికెట్ స్టేడియం కట్టాలని ప్లాన్ చేసి ఇప్పుడు సర్వే చేయమన్నాం. పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉండాలి. 12-13 సంవత్సరాలుగా పెండింగ్ ఉండటం సరైనది కాదు. మొన్న కూడా మినిస్టర్ గారి దగ్గర కలిసాం. త్వరలోనే దాన్ని ఒక నిర్ణయం చేసి ఎన్నికలు పెట్టి లోకల్ బాడీ ఉండాలి. పంచాయతీలకి లేవు. ఇది దానివల్ల 15th ఫైనాన్స్ గ్రాంట్ రావట్లా, కార్పొరేషన్కి రావడం లేదు, పంచాయతీలకి రావట్లా. మనం నోట్ ఇచ్చాం, త్వరగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని. ఎవడో ఒకళ్ళిద్దరు ట్యామ్ అండ్ ఎక్కిగాళ్ళు వెళ్తే దాన్ని ఎంతసేపు అధికారులు సరిగా స్పందిస్తే ఎంతసేపు అండి? పుష్కరాల నాటికి డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేయాలి, మంచినీటి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్రణాళిక చేయించాం. ఆల్రెడీ ఉన్న అనుభవంలో చెప్పాం. ప్రాజెక్ట్ అంతా తయారవుతుంది. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సన్నాహక మీటింగ్ కూడా జరగబోతుంది. దానిలో కొన్ని నిర్ణయాలు చేస్తారు. ఎందుకంటే ఆఖరి నిమిషంలో హడావిడిగా కార్యక్రమాల కన్నా ముందే చేయాలనేది మా ప్రధానమైన సమస్య డ్రైనేజ్ రాజమండ్రి.